హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక ముప్పావు కిలో చికెన్ తీసుకున్నాను. ముందుగా ఈ చికెన్ని పసుపు ఉప్పేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ని. పావు స్పూన్ పసుపు, ఒక 1.5 స్పూన్ కారం, సాల్ట్, సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ముందుగా మొత్తం కలుపుకుందాము. కలిపాక చూద్దాము. ఈ విధంగా మొత్తం మసాలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలిపాక చూద్దాము. పక్కన పెట్టుకుందాం. వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. అందులో ఒక 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 లవంగాలు, ఒక ఇలాచీ, చెక్క, బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఆయిల్ వేడి కానిద్దాము. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుందాము. మగ్గనిద్దాము. మగ్గాక చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. చిన్న స్పూన్తో పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాము. మగ్గాక చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాము. చికెన్ వేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. మూత తీసి చూద్దాము. వావ్! ఇప్పుడు ఇందులోకే గరం మసాలా 1 స్పూన్ అండి, వేయించుకున్న ధనియాల పొడి 1 స్పూన్, కొత్తిమీర కలుపుకుందాము. కలిపాక చూద్దాము. వావ్! టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. టేస్టీ చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో నా ఛానల్లో చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.